రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, రాహుల్ గాంధీ 2024 నుంచి 2029 వరకు ఉండేటటువంటి ఈ లోకసభలో ఓపెనింగ్ బ్యాటింగ్ పూర్తి స్థాయిలో అడ్డదిడ్డంగా షాట్లు కొట్టడం ప్రారంభించారు. కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వడం లేదా, వికెట్కి తగులుతుందా, తగలడం లేదా పట్టించుకోకుండా బ్యాట్ను అయితే తెగ ఊపేసేశారు. రన్స్ స్కోర్ బోర్డు మీద రికార్డ్ అయ్యాయా లేదా తెలియడం లేదు, కానీ బ్యాట్ని మాత్రం తెగ ఊపారు. రీప్లేలో చూస్తే ఎక్కడ చూసినా రాహుల్ గాంధీయే కనిపిస్తున్నారు. కాబట్టి ఈ లోకసభ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఆయన హడావిడి ఆర్భాటము చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్కి 44 సీట్లు మాత్రమే వచ్చినటువంటి 2014 నాటి లోకసభలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా హడావిడి చేసింది. రోహిత్ వేముల కేసుని తీసుకుని ఎంత హడావిడి చేసిందో 44 సభ్యులు ఉన్నటువంటి పార్టీ ఎన్ని రోజుల పాటు చట్టసభని స్తంభింపజేసింది, దేశవ్యాప్తంగా అల్లర్లు చేసింది. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్యకాలంలో రైతు చట్టాల పేరిట కావచ్చును, లేకపోతే సిఏఏ ఎన్ఆర్సీ వంటి అంశాలు కావచ్చును, చేయవలసినంత హడావిడి చేసింది. కాబట్టి పార్టీకి వచ్చినటువంటి ఎంపీల సంఖ్యకి అల్లరికి సంబంధం లేదు. స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ఇక 2029 లోకసభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. 2029లో కాంగ్రెస్ ఏదో ఒక రకంగా అధికారంలోకి ఎలా రావాలి, ఈసారి వచ్చినటువంటి 99ని కనీసం 150 వరకు ఎలా తీసుకెళ్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే కనీసం 150 సీట్లు రావాలి. 150 సీట్లకు మరొక 120 సీట్లు మిత్రపక్షాలవి కలుపుకుంటే మొత్తానికి ఒక అతుకుల బొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఇలాగే పరిపాలించింది. 1989 ప్రాంతం నుంచి మొదలు పెడితే 94-95 వరకు ఇదే పద్ధతిలో పరిపాలించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా 1984 తరువాత పూర్తి మెజారిటీతో ప్రభుత్వానికి రాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి 99 సీట్లు కనీసం 150, 170 లేదా 190 వరకు వెళితే తప్ప కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఎంత హడావిడి చేసినా, ఎంత బ్యాట్ ఊపినా అది కనెక్ట్ అవుతుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. వాస్తవంగా గణాంకాలని గనక బట్టి మనం చూసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు, అక్కడ ఉన్నటువంటి పార్టీ పొజిషన్ గనక చూసినట్టయితే మనకి కాంగ్రెస్ పార్టీకి 2029 కూడా గగన కుసుమం లాగానే కనిపిస్తుంది. అంటే ఆకాశంలో ఎక్కడో పువ్వు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అది అందుతుందా లేదా తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ని తీసుకున్న దేశంలోని అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నటువంటి 80 మంది ఎంపీలు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ 20 కన్నా ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి ఇవ్వదు. ఈసారి 17 ఇచ్చింది, మహా అయితే 20 ఇవ్వచ్చును. 20లో 50% సక్సెస్ రేటు ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ 10 సీట్లను మించి గెలవలేదు. అదేవిధంగా బీహార్, జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో అటు జార్ఖండ్ ముక్తి మోర్చా లేకపోతే రాష్ట్రీయ జనతాదళ్ ఈ 2 పార్టీలు కూడా కలిపి కాంగ్రెస్ పార్టీకి 12 కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వవు. ఈ 12లో కాంగ్రెస్ పార్టీ 50% గెలుస్తుందని భావించిన 6 సీట్లని మించి గెలవలేదు. అదేవిధంగా మహారాష్ట్ర లెక్క తీసుకున్నట్టయితే మిత్రపక్షాలు కాంగ్రెస్కి 25 కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వవు. 50% గెలుస్తుందని భావించిన కూడా 12 లేదా 13 సీట్లు రావచ్చును. కాబట్టి తమిళనాడులో డిఎంకే 8 నుంచి 9 సీట్లు ఇవ్వవచ్చును. మొత్తం సీట్లు గెలుస్తుందని భావించిన పార్టీకి అదనంగా వచ్చేటటువంటి సీట్లు లేవు. కాబట్టి ఈ 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కలిపి గనక మనం లెక్కేస్తే 221 లోకసభ స్థానాలు ఉన్నాయి. దీనిలో కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పర్ఫామ్ చేసిన దాని సీట్ల సంఖ్య 38ని దాటే అవకాశం లేదు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా, అస్సాం దీనిలో 77 సీట్లు ఉన్నాయి. ఈ 77 సీట్లలో కాంగ్రెస్ పార్టీ
8 సీట్లను ఇప్పుడున్నటువంటి స్ట్రెంగ్తే కనుక ఉంటే 8 సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేదు. దీని అర్థం ఏంటంటే ఇంతకు ముందు అనుకున్నటువంటి 38 సీట్లకు మరొక 8 సీట్లు కలుస్తాయి. అంటే 46 సీట్లు మాత్రమే. అంటే మొత్తం 292 సీట్లలో 46 సీట్లు. దీనికి కేరళలో ఒక 15 సీట్లు, హర్యానాలో ఒక 6 సీట్లు, పంజాబ్లో 8 సీట్లు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో ఒక 5 సీట్లు వస్తాయని అనుకున్నా కూడాను కాంగ్రెస్ పార్టీ మొత్తం 351 స్థానాలు, ఇవన్నీ కలిపితే 351 సీట్స్ అవుతాయి. దీనిలో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు దాటేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు. ఇప్పుడున్నటువంటి బలమే గనక కొనసాగితే, దీనికన్నా కొంచెం పెరిగినా కూడాను పెద్దగా ఫలితాలు తారుమారయ్యేటటువంటి అవకాశం లేదు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరొక 10 సీట్లు గెలుస్తుందని కనుక భావిస్తే 90 సీట్ల వరకు కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఈ 90 సీట్లతో పాటు నార్త్ ఈస్టు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, గోవా, పాండిచ్చేరి, అండమాన్, లక్షద్వీప్ వీటిలో కూడా మరొక 6 సీట్లు గెలిస్తే ఇది 96-97 సీట్లకు వెళ్ళొచ్చును. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలము 99 సీట్లు. ఈ 99 సీట్లు గెలుచుకోవాలన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కనీసం 417 సీట్లలోనే 90 సీట్లు గెలవగలదు. ఈ మిగిలిన సీట్లు ఎక్కడున్నాయి? మిగిలిన సీట్లన్నీ కూడాను మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, అదేవిధంగా కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్లో ఉన్నాయి. ఇక్కడ 119 సీట్లు ఉన్నాయి. ఈ 119 సీట్లో కాంగ్రెస్ బీజేపీలో ముఖాముఖి పోరుంటుంది. దీనిలో 70% సీట్లు, 70% స్ట్రైక్ రేట్ బీజేపీకి ఉంది. ఇది పెద్దగా మారేటటువంటి పరిస్థితి లేదు. 2024లో కాంగ్రెస్ చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మొత్తం 119 సీట్లలో వాళ్ళు గెలిచింది 19 సీట్లు మాత్రమే. 100 సీట్లు బీజేపీ గెలుచుకుంది. కాబట్టి ఈ పరిస్థితిలో ఎంత పెరిగినా కూడా ఇక్కడ 60 సీట్లు గెలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ 150 లేదా 160 సీట్లకు చేరలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది అప్పటి వరకు సాధ్యం కాదు. ఇది దృష్టిలో ఉంచుకున్నట్టయితే 2004 నాటి పరిస్థితి, అంటే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకునే పరిస్థితి 2029లో కూడా కనిపించటం లేదు. కాంగ్రెస్ పార్టీ లోక్సభలో హడావిడి చేయవచ్చును, చాలా పెద్ద ఎత్తున ప్రచార తంత్రాన్ని నిర్వహించవచ్చును, కానీ ఓవరాల్గా ఈ 119 సీట్లలో తన స్ట్రైక్ రేట్ని కాంగ్రెస్ పార్టీ పెంచుకోలేకపోతే ఉపయోగం లేదు. ఇది దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయం. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నట్టయితే ఒక మిరకిల్ జరగవలసినటువంటి అవసరం ఉంది. బీజేపీ దాదాపు 150-160 సీట్లకు పడిపోవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల కన్నా ఇంకొక 100 సీట్లు బీజేపీ తక్కువగా గెలుచుకోవాల్సిన, 100 లేదా 80 సీట్లు తక్కువగా గెలుచుకోవాలి. ఆ పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్నాయా, లేకపోతే రాబోయేటటువంటి 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఈ మార్పును తేగలదా? రాహుల్ గాంధీ లోకసభలో వ్యవహరిస్తున్నటువంటి తీరుని బట్టి చూస్తే వీలైనంత త్వరగా పార్టీ యొక్క పరిస్థితిని దెబ్బతీసే రీతిలోనే కనిపిస్తోంది. ఆయన సోమవారం నాడు పార్లమెంట్లో వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఆ రకమైనటువంటి ఆశలు, అంటే కాంగ్రెస్ పార్టీ కనీసం 150-160 సీట్లు గెలుచుకునేటటువంటి పరిస్థితి కనపడటం లేదు ఇదే పద్ధతి కొనసాగితే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన యొక్క వ్యవహార శైలి మార్చుకుంటుందా, నాయకుడు తన వ్యవహార శైలి మార్చుకుంటాడా, రానున్నటువంటి 5 ఏళ్ల దృష్టిలో పెట్టుకుని ఏం చేయగలుగుతాడు, ఇవన్నీ చూడవలసినటువంటి అంశాలు. ఇప్పటికిప్పుడు కనీసం 2029లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సూచనలు కనపడటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.